అంటే ఇంకొకటి తెలుగుదేశంతో కలిసి రేపు ఎలక్షన్స్ వెళ్ళడానికి అన్ని విధాలా రెడీ అయిపోయారు. కాకపోతే ఇంకా సీట్ల విషయంలో కొంత వెనుకబడి ఉన్నారని చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి 4వ లిస్టు కూడా రిలీజ్ అయిపోయింది. కానీ జనసేన పార్టీ నుంచి, టీడీపీ నుంచి ఇంతవరకు బయటికి రాలేదు. ఎందుకని మేడం? మీరు గమనిస్తే వైసీపీ వాళ్ళు జనసేన మీద ఎడవంది ఎప్పుడో మీరు చెప్పండి. అధికారం అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఏడుస్తున్నది జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీదనే. పొత్తుల అంశం ఖరారు చేయండి అన్నాం. ఖరారు చేసిన తర్వాత నిలదొక్కోలేక ఏడుస్తున్నారు. వారాహి యాత్ర ముందుకు వస్తానంటే ఆ వారాహి కలర్ గురించి కాంట్రవర్సీ చేశారు. వారాహిని అడుగు పట్టనివ్వరని చెప్పిన వ్యక్తులు వీరు. ఈరోజు జయప్రదంగా వారాహి యాత్ర పూర్తయితే చావచచ్చి గమ్మన కూర్చొని ఇప్పుడు పొత్తుల అంశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ సీట్లు కేటాయిస్తున్నారు, వీళ్ళ కార్యాచరణ ఏంటని అర్థం కాని స్ట్రాటజీలో పవన్ కళ్యాణ్ గారు యుక్తులను అర్థం చేసుకోలేక మెంటలు ఎక్కుతా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు ముఖ్యంగా ఆలోచిస్తే ఆయన ఎలాంటి వాళ్ళని నిలబెడితే ఆయన ఆశయ సాధకులుగా పనిచేస్తూ రాష్ట్రానికి మంచి చేస్తారన్న ఆలోచనతో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎవరైతే డబ్బులు ఉన్నాయా, ఎవరికైతే అరాచకాలు చేయగలుగుతాడా, దోచుకోగలుగుతాడా, మళ్ళీ నెక్స్ట్ టైం అదే రిపీట్ చేయగలుగుతాడా అనే ఇంటెన్షన్ తో సీట్లు అప్పగేస్తున్నారు. ఏం పెద్ద మార్పులు చేర్పులు ఏం చేయట్లేదు. ఒక సామాజిక వర్గంలో ఒకటి బలమైన ఉన్నది వాడిని సిమోకని పెడుతున్నాడు. అదే స్ట్రాటజీ పోతుంది తప్ప కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. సామాన్యుడికి ఎవరికి ఇచ్చాడు సీట్? ఇప్పుడు సామాన్యుడికి ఎవరికి సీట్ ఇవ్వలేదే. అటువంటి స్ట్రాటజీతో పోవాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అయిపోయి ఉంటారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా, అవినీతి నిర్మూలన చేసే విధంగా పరిపాలన అందించాలనుకుంటున్నాం కాబట్టి ఆ తూచి ప్రజలకు మంచి చేసే కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం.